హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఫస్ట్ స్టెబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. స్టెబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అంటే ఇదొక్కటే కాదు, ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ దీంతో అయిపోతుంది ఈ వీడియో. తర్వాత ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం యాజ్ యూజువల్ గానే ప్యాటర్న్. సో ఈ టాపిక్ అండ్ ఇవాళ మాట్లాడుకునే వీడియోలో వచ్చే టాపిక్స్ ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ కి చాలా యూజ్ అవుతాయి. సో జాగ్రత్తగా వినండి. సో ఏం చేస్తారంటే ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఏంటిదిరా అంటే సమ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు e⁻−3t u ఆఫ్ టీ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నానండి. సో ఇక్కడ మీకు తెలిసిందే కదా, u ఆఫ్ టీ గురించి ఆల్రెడీ చెప్పినా, ఇంకోసారి చెప్తున్నా. u ఆఫ్ టీ అంటే ఏంటిది? యూనిట్ స్టెప్ ఫంక్షన్, అంతే కదా. ఈ u ఆఫ్ టీని ఎట్లా డిఫైన్ చేస్తాం అంటే u ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫర్ t గ్రేటర్ దాన్ 0. u ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ t లెస్ దాన్ 0. సో ఇది u ఆఫ్ టీ అంటే ఏంటిదిరా అంటే దీని గ్రాఫ్ గీస్తే ఎట్లుంటుందిరా అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఏం చెప్తుందిరా అంటే u ఆఫ్ టీ అనేది ఓన్లీ డిఫైన్డ్ ఫర్ పాజిటివ్ వాల్యూస్, అండ్ పాజిటివ్ వాల్యూస్ దగ్గర కూడా దీని వాల్యూ ఎంతరా అంటే కాన్స్టెంట్ 1. సో ఇది యూనిట్ స్టెప్ ఫంక్షన్ గురించి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ లో మనకి యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇచ్చినారా అంటే దాని మీనింగ్ ఏంటిదిరా అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ కు మాత్రమే ఈ ఫంక్షన్ ని డిఫైన్ చేయి. ఈ ఎక్స్పోనెన్షియల్ డికే ఫంక్షన్ ఉంది కదా e⁻−3t, ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ కు మాత్రమే నువ్వు ఈ ఫంక్షన్ ని డిఫైన్ చేయని. అంటే t వాల్యూస్ నువ్వు ఏం తీసుకోవాలా? 0, 1, 2 అప్ టు ఇన్ఫినిటీ. ఇట్లా కాకుండా u ఆఫ్ టీ లేదనుకో, నువ్వు 2 ఎట్లా తీసుకుంటావు? మైనస్ ఇన్ఫినిటీ నుంచి -3, -2, -1, 0, 1, 2 ఈ విధంగా చాలా తీసుకుంటావు. కానీ u ఆఫ్ టీ ఇచ్చినారా అంటే ఓన్లీ ఫర్ 0 టు ఇన్ఫినిటీ మాత్రమే తీసుకుంటావు. సో ఇప్పుడు 0 టు ఇన్ఫినిటీ తీసుకుంటే మనకు తెలిసిందేదే కదా, ఎక్స్పోనెన్షియల్ డికే ఫంక్షన్ ఇది. సో e⁻−0 అంటే సో 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏమైతుంది, డికే అవుతూ ఇన్ఫినిటీ పెట్టేస్తే e⁻∞ ఏమైతుంది? 0 అయిపోతుంది. సో ఈ విధంగా నీకు ఫంక్షన్ అనేది వస్తుంది. సో ఇన్ఫినిటీ దగ్గర 0 అయిపోయిందండి. సో ఈ ఫంక్షన్ ఏంటిదిరా అంటే e⁻−3t u ఆఫ్ టీ. సో ఇక్కడ ఈ ఫంక్షన్ కవర్ చేసే ఏరియా ఏదైతే ఉందో అది ఏమైతుంది? స్టేబుల్ ఉంది, అదే ఫైనైట్ ఏరియా ఉంది. ఏరియా ఈజ్ ఫైనైట్ అండర్ e⁻−3t u ఆఫ్ టీ. సో ఒక ఫంక్షన్ కవర్ చేసే ఏరియా అనేది ఫైనైట్ ఉన్నప్పుడు ఆ సిగ్నల్ నేను ఫంక్షన్ అంటున్నా, ఇక్కడ కంట్రోల్ సిస్టమ్ కదా, ఆ సిగ్నల్ ఏమంటాం రా అంటే స్టేబుల్ అని అంటాం. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో కూడా మళ్ళీ మాట్లాడుకుంటాం. సో ఓవరాల్ గా మనం ఏం కంక్లూడ్ చేస్తాం రా అంటే e⁻−3t u ఆఫ్ టీ అనేది ఈ ఫంక్షన్ గానీ సిగ్నల్ గానీ ఏమంటున్నాం? స్టేబుల్ అంటున్నాం. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను సెకండ్ ఫంక్షన్ ఏం తీసుకుంటారా అంటే సమ్ y ఆఫ్ టీ అనేది తీసుకుంటా. సిగ్నల్ y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు e⁻3t u ఆఫ్ టీ తీసుకున్నా నేను. సో e⁻3t u ఆఫ్ టీ అంటే మళ్ళీ u ఆఫ్ టీ గురించి మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. సో u ఆఫ్ టీ ఏం ఇండికేట్ చేస్తుంది? t వాల్యూస్ అనేవి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు, అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ కి. సో ఇది ఎక్స్పోనెన్షియల్ రైజింగ్ ఫంక్షన్ కాబట్టి ఈ ఫంక్షన్ ఎలా ఉంటుందయ్యా అంటే t ఈజ్ 0 పెడితే ఏమైతుంది నీకు? 1. ఇక్కడ నుంచి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఇన్ఫినిటీ పెడితే ఏమైతుంది? ఇన్ఫినిటీ వెళ్తుంది. సో ఈ విధంగా ఉంటుంది ఈ ఫంక్షన్. సో దీని అండర్ ఏరియా ఎట్లుందయ్యా అంటే నువ్వు ఇక్కడ ఫైనైట్ అని చెప్పలేవు, ఇక్కడైతే ఫైనైట్ అయిపోయింది కాబట్టి ఏరియా ఫైనైట్ అంటావు. ఏరియా ఈజ్ నాట్ ఫైనైట్ అండర్ e⁻3t u ఆఫ్ టీ. సో అప్పుడు ఏమంటాం రా అంటే ఈ సిగ్నల్ ని అన్స్టేబుల్ అంటాం, ఈ సిస్టమ్ ని అన్స్టేబుల్ అంటాం. సో e⁻3t u ఆఫ్ టీ ఏమైతుంది? అన్స్టేబుల్ అవుతుంది. ఓకేనా? ఇది ఏంటిది మనకి సెకండ్ కంక్లూజన్. ఇప్పుడు నేను ఏం చేస్తారా అంటే నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఏం ఫంక్షన్ రాదంటే ఇదిగోండి, థర్డ్ ఫంక్షన్ ఏం తీసుకుంటున్నారంటే sin t
యూ ఆఫ్ టీ తీసుకుంటా, సైన్ ఒమేగా టీ తీసుకున్నానండి. సో సమ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నా. ఇదేంటి జెడ్ ఆఫ్ టీ అనుకోండి. జెడ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు సైన్ ఒమేగా టీ యూ ఆఫ్ టీ తీసుకున్నా. యూ ఆఫ్ టీ అంటే మళ్ళీ మనకు తెలిసిండేది, ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాను, ఓన్లీ ఫర్ పాజిటివ్ వాల్యూస్. సో సైన్ యొక్క గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, సో నాకు ఇటు గీయడం సరిగ్గా రావు, మీరు తీసుకోండి. సో దగ్గరగా ఇట్లే ఉంటుంది కదా. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తావురా అంటే, ఇది స్టేబులా అంటే కాదు, స్టేబులా అంటే నో, అన్స్టేబులా అంటే నో. ఎందుకు, ఈ ఫంక్షన్ అనేది ఆసిలేటరీ ఫంక్షన్. చూడండి, ఆసిలేటర్ ఉన్నప్పుడు ఏమంటాం రా అంటే, ఆ సిస్టమ్ని కానీ సిగ్నల్ని కానీ ఫంక్షన్ని కానీ ఏమంటాం రా అంటే, కంట్రోల్ సిస్టమ్స్ మాట్లాడుకునేటప్పుడు సిస్టమ్ అని మాట్లాడుకుందాం. సో ఇటువంటి సిస్టమ్ని ఏమంటాం రా అంటే మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్ అంటాం, మార్జినల్లీ స్టేబుల్. సో ఈ విధంగా మనం 3 కంక్లూజన్స్ చూసుకున్నాం. సో ఫస్ట్ ఇప్పుడు నేనేం చేస్తారా అంటే కంట్రోల్ సిస్టమ్స్లోకి ఎంటర్ అవుతున్నా. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేనేం తీసుకున్నా, e⁻−3t u ఆఫ్ t తీసుకున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తారంటే దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత, 1/s+3. ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంకా డౌట్ ఉండదు, ఆల్రెడీ మనం వీడియో డిస్కస్ చేసినాం. సో 1/s+3 కదా. సో ఇక్కడ పోల్స్ ఏమైతున్నాయి, పోల్స్ ఎట్లా కనుక్కుంటాం, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి డినామినేటర్ ని 0 చేస్తే s ఏమైంది -3. ఇప్పుడు నేను ఒక ఎస్ ప్లేన్ తీసుకుంటే, సో s -t అంటే ఎక్కడ లొకేట్ చేయాలి నేను పోల్ ని, ఇక్కడెక్కడో ఉంటుంది -3. సో ఇక్కడ పోల్ లొకేషన్ ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారా నేను కంక్లూజన్ అంటే, పోల్స్ అనేవి ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి, ఒక సిస్టమ్ కి పోల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఆఫ్ రియల్ యాక్సిస్ మీద ఉంటే ఆ సిస్టమ్ ఏమంటాం రా అంటే స్టేబుల్ సిస్టమ్ అంటాం. సో నెక్స్ట్ సెకండ్ దిగండి, సెకండ్ కేసు. ఇది ఏముంది, e⁻3t u ఆఫ్ t. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కో, ఏమైతుంది 1/s-3. సో పోల్స్ ఏమైతాయి, s 0. సో s 0 అంటే మళ్ళీ ఎస్ ప్లేన్ తీసుకుంటే నీకు ఈ పోల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడెక్కడో ఉంటుంది. సో పోల్స్ అనేవి రైట్ సైడ్ ఆఫ్ ది రియల్ యాక్సిస్ ఉంటే అటువంటి సిస్టమ్ ఏమంటాం రా అంటే అన్స్టేబుల్ సిస్టమ్ అంటాం. సో చాలా ఇంపార్టెంట్ ఈ కంక్లూజన్స్. నెక్స్ట్ నేను ఏం తీసుకున్నా, సైన్ ఒమేగా టీ యూ ఆఫ్ టీ తీసుకున్నా. సో ఇంతే కదా తీసుకుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తావు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైన్ ఒమేగా టీ యూ ఆఫ్ టీ, ఒమేగా డివైడెడ్ బై s² ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు s ఏమైతుంది ఇక్కడ +r−j⍵. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ ఎక్కడ ఉంటాయి అంటే j⍵ అంటే ఇమాజినరీ యాక్సిస్ మీదే కదా, ఇది రియల్ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్. +j⍵ అంటే ఇక్కడెక్కడ ఉంటుంది, -j⍵ అంటే ఇక్కడ ఉంటుంది. సో పోల్స్ అనేవి ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటే అటువంటి సిస్టమ్ ఏమంటావురా అంటే మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్. సో చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్స్ ఇవి 3. సో పోల్స్ అనేవి నెగిటివ్ యాక్సిస్ మీద ఉన్నాయనుకోండి, నెగిటివ్ రియల్ యాక్సిస్ మీద, అటువంటి సిస్టమ్ ని స్టేబుల్ సిస్టమ్ అంటాం. అంటే ఒక సిస్టమ్ యొక్క స్టెబిలిటీ ఎట్లా కనుక్కుంటారు అంటే యూజింగ్ పోల్స్. సో పోల్స్ అనేవి నెగిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉంటే ఆ సిస్టమ్ ఏమైతుంది స్టేబుల్ సిస్టమ్. అదే పాజిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉంటే అన్స్టేబుల్ సిస్టమ్. అదే ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటే దాన్ని ఏమంటాం రా అంటే మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్. ఇప్పుడు ఇంకొన్ని కంక్లూజన్స్ చూడండి దీంతోనే. ఇప్పుడు నీకు ఎట్లుంటదంటే సిస్టమ్, నీకు ఒక 4-5 పోల్స్ నెగిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉంది, ఒక్క పోల్ అయినా సరే పాజిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉన్నా కూడా ఇటువంటి సిస్టమ్ ఏమైపోతుందా అంటే అన్స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. అంటే నీకు 10 పోల్స్ కూడా నెగిటివ్ రియల్ యాక్సిస్ మీద, నెగిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉండి ఒకే ఒక్క పోల్ కూడా నీకు పాజిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉన్న ఓవరాల్ సిస్టమ్ అనేది ఏమైతుంది అన్స్టేబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేమన్నా ఇమాజినరీ యాక్సిస్ మీద పోల్స్ ఉంటే మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్ అన్నా. ఇమాజినరీ యాక్సిస్ మీద మల్టిపుల్ పోల్స్ ఉన్నాయనుకోండి, అంటే ఒకే పోల్ దగ్గర, ఒకే లొకేషన్ దగ్గర 2-3 పోల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇటువంటి, అంటే సపోజ్ ఇప్పుడు s+2² ఉందనుకోండి, ఇప్పుడు ఏమైతుంది s ఏమింది -2 కదా, -2 దగ్గర సింగిల్ పోల్ కాదు 2 పోల్స్ ఉంటాయి, అంటే -2 దగ్గరే 2 పోల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఇమాజినరీ యాక్సిస్ మీద మల్టిపుల్ పోల్స్ ఉంటే అప్పుడు కూడా ఏమైతుందిరా అంటే మార్జినల్లీ స్టేబుల్ నుంచి సిస్టమ్ ఏమైపోతుంది అన్స్టేబుల్ అవుతుంది. సో అర్థమైంది కదా.
నెక్స్ట్ ఇంకొక కంక్లూజన్ ఏంటిదిరా అంటే రియల్ యాక్సిస్ మీదనే నెగిటివ్ రియల్ యాక్సిస్ మీద మల్టిపుల్ పోల్స్ ఉంటే అప్పుడు అన్స్టేబుల్ కాదు. రియల్ యాక్సిస్ మీద మల్టిపుల్ పోల్స్ ఉన్న స్టెబిలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఇమాజినరీ యాక్సిస్ మీద మల్టిపుల్ పోల్స్ ఉంటే మాత్రం మార్జినల్లీ స్టేబుల్ అవ్వదు, ఆ సిస్టమ్ అన్స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్ని కంక్లూజన్ రాసుకుందాం. ఈ కంక్లూజన్ చూడండి ఏమంటున్నా అంటే ఫస్ట్ అంటే ఇంతవరకు మాట్లాడుకున్న వాటికి స్టేట్మెంట్స్ లాగా రాసిన, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి. సో పోల్స్ ఆన్ నెగిటివ్ రియల్ యాక్సిస్ ఉంటే అప్పుడు ఏం సిస్టమ్ అవుతుంది, ఆ సిస్టమ్ ఎటువంటి సిస్టమ్ అవుతుంది, స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. అట్లీస్ట్ వన్ పోల్ ఆన్ పాజిటివ్ రియల్ యాక్సిస్ దెన్ సిస్టమ్ ఈస్ అన్స్టేబుల్. చెప్పినా కదా సమ్ నంబర్ ఆఫ్ పోల్స్ అనేవి నెగిటివ్ యాక్సిస్ మీద ఉన్న ఒక్క పోల్ కూడా నీకు పాజిటివ్ యాక్సిస్ మీద ఉంటే సిస్టమ్ ఏమైపోతుంది, అన్స్టేబుల్ అవుతుంది. నెక్స్ట్ పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. సో ఇమాజినరీ యాక్సిస్ మీద అంటే ఏమైతుంది, సిస్టమ్ ఈజ్ మార్జినల్లీ స్టేబుల్. మార్జినల్లీ స్టేబుల్ ఎందుకంటున్నాం, అటువంటి సిస్టమ్ ఆసిలేటరీ కాబట్టి దాని స్టెబిలిటీ డిఫైన్ చేయలేము కాబట్టి మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్ అంటున్నాం. నెక్స్ట్ మల్టిపుల్ పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ అయితే సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ అంటున్నాం. సో మల్టిపుల్ పోల్స్ ఆన్ రియల్ యాక్సిస్ ఉంటే ఏమవుతుంది, సిస్టమ్ ఈ కండిషన్సే వర్తిస్తాయి, అంటే అన్స్టేబుల్ అవ్వదు. ఇక్కడ ఎట్లుంటుందో నెగిటివ్ రియల్ యాక్సిస్ మీద మల్టిపుల్ పోల్స్ అంటే స్టేబుల్, పాజిటివ్ రియల్ యాక్సిస్ మీద అంటే అన్స్టేబుల్ అంతే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది అంటే రెస్పాన్స్ ఆఫ్ ఎ సిస్టమ్. సో రెస్పాన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. సో ఇప్పుడు ఎట్లా డిఫైన్ చేస్తాం అంటే రెస్పాన్స్ని, సపోజ్ ఒక సిస్టమ్ తీసుకున్నాం అనుకో, ఒక సిస్టమ్ తీసుకున్నాం, ఏముంటుంది ఒక సిస్టమ్ తీసుకుంటే ఇన్పుట్ ఇస్తే ఆ సిస్టమ్ నుంచి పాస్ అయితే ఏమైతుంది, అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ఈ వచ్చే అవుట్పుట్ని సిస్టమ్ నుంచి పాస్ చేసే ఇన్పుట్ ద్వారా వచ్చే అవుట్పుట్ని ఏమంటాం అంటే ఆ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ అంటాం. సో ఇదే రెస్పాన్స్ యొక్క డెఫినేషన్. సో మీ ఓన్ వర్డ్స్లో మీరు రాసుకోండి నోట్స్లో. సో ఒక ఇన్పుట్ ఇస్తే సిస్టమ్కి ప్రొడ్యూస్ అయ్యే అవుట్పుట్ని ఏమంటాం అంటే రెస్పాన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ అంటాం. సపోజ్ ఎక్స్ ఆఫ్ టీ అనే ఇన్పుట్ ఇచ్చినాం అనుకో సిస్టమ్కి, వై ఆఫ్ టీ అనే అవుట్పుట్ వచ్చింది అనుకో. సో ఈ వై ఆఫ్ టీని ఏమంటాం, రెస్పాన్స్ అంటాం. సో ఎక్స్ ఆఫ్ టీ అనేది డెల్ ఆఫ్ టీ అయింది అనుకో, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ ఆఫ్ టీ అయింది అనుకో, అంటే ఇంపల్స్ ఫంక్షన్ ఇన్పుట్ ఇచ్చినాం అనుకో, ఇంపల్స్ సిగ్నల్ అను ఫంక్షన్ అను ఇంపల్స్ సిగ్నల్ ఇచ్చినాం అనుకో, దీని ద్వారా వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటాం రా అంటే ఇంపల్స్ రెస్పాన్స్ అంటాం. సో ఈ టర్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ లో చాలా చోట్ల వస్తాయి. ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చిన సిస్టమ్ కి అంటే స్టెప్ రెస్పాన్స్ ఇచ్చిన. నెక్స్ట్ ఏముంది మనకు ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు స్టెప్ సిగ్నల్ ఇచ్చినాం అనుకో, స్టెప్ సిగ్నల్ యూనిట్ స్టెప్ సిగ్నల్ ఇచ్చినాం అనుకో, దీని ద్వారా వచ్చే వై ఆఫ్ టీని ఏమంటాం రా అంటే స్టెప్ రెస్పాన్స్ అంటాం. సో స్టెప్ రెస్పాన్స్ అంటాం. సో జనరల్లీ స్టెప్ రెస్పాన్స్ ని ఎస్ ఆఫ్ టీతో డినోట్ చేస్తాం. సో ఈ విధంగానే ర్యాంప్ సిగ్నల్ ఇస్తే నీకు దాని ద్వారా వచ్చే సిస్టమ్కి ర్యాంప్ సిగ్నల్ ఇచ్చినాం అనుకో, అప్పుడు వచ్చే అవుట్పుట్ని ఏమంటాం రా అంటే ర్యాంప్ రెస్పాన్స్ అంటాం. సో ఇది రెస్పాన్స్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో మీకు ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక సిస్టమ్ తీసుకుంటాను. సో ఎక్స్ ఆఫ్ టీ అనే ఇన్పుట్ ఇచ్చిన వై ఆఫ్ టీ అనే అవుట్పుట్ వస్తుంది. సో సిస్టమ్ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే హెచ్ ఆఫ్ టీతో రిప్రజెంట్ చేస్తా. సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ విధంగా ఇన్పుట్ ఇచ్చి సిస్టమ్ని హెచ్ ఆఫ్ టీ ఒక సిగ్నల్తో రిప్రజెంట్ చేసి అప్పుడు అవుట్పుట్ని ఎట్లా డినోట్ చేస్తాం రా అంటే వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ ఆఫ్ హెచ్ ఆఫ్ టీ, ఇట్లా రిప్రజెంట్ చేస్తాం అవుట్పుట్ని. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నారా అంటే ఇప్పుడు నేను మీకు ఒక ప్రాపర్టీ చెప్పినానో లేదా నాకు గుర్తుకు లేదు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. అప్పుడు కన్వల్యూషన్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైతుందా అంటే సపోజ్ x1 ఆఫ్ టీ కన్వల్యూషన్ ఆఫ్ x2 ఆఫ్ టీ ఉందనుకో, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో మార్చితే x1 ఆఫ్ ఎస్ ఇంటూ x2 ఆఫ్ ఎస్ అవుతాయి. సో ఈ విధంగా నేను దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమైతుంది, y ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు x ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అవుతుంది. సో దీని నుంచి హెచ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ అవుతుంది. సో
ఇప్పుడు ఏమొచ్చింది నీకు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ డివైడెడ్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ వచ్చింది. సో నువ్వు ఏమంటావు, హెచ్ ఆఫ్ ఎస్ ని ఏమంటావు, ఇది దేనికి డెఫినేషన్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి డెఫినేషన్. సో నువ్వు ఏ సిగ్నల్ తో అయితే సిస్టమ్ ని రిప్రజెంట్ చేసినావో దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఆ సిగ్నల్ ఎట్లా మారింది నీకు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లాగా మారింది. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తా ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ ఆఫ్ టీ కన్సిడర్ చేసుకుంటా. సో ఇంపల్స్ సిగ్నల్ ని నేను ఇన్పుట్ లాగా తీసుకున్నా. ఇప్పుడు ఇంపల్స్ సిగ్నల్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైతుంది, ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి ఎక్స్ ఆఫ్ ఎస్ వాల్యూ. అప్పుడు నీకు హెచ్ ఆఫ్ ఎస్ ఏమైతుందా, హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1. సో హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు నీకు ఏమొచ్చింది, వై ఆఫ్ ఎస్ వచ్చింది. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఏమైంది, అవుట్పుట్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తో ఈక్వల్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, దీన్ని టైం డొమైన్ లోకి మారుస్తా. సో అప్పుడు ఏమైతుంది, హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు వై ఆఫ్ టీ అయింది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించండి, వై ఆఫ్ టీ అంటే ఏంటిది మీకు, ఇంపల్స్ రెస్పాన్స్. సో నీకు ఇంపల్స్ రెస్పాన్స్ దీనికి ఈక్వల్ అవుతుంది, ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందయ్యా, హెచ్ ఆఫ్ టీ అయింది. సో ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఆఫ్ టీ అయిపోయింది. సో ఇంపల్స్ రెస్పాన్స్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ ని నేను ఐఆర్ తో రిప్రజెంట్ చేస్తానండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ చేస్తే ఏముంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ హెచ్ ఆఫ్ టీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ ఆఫ్ ఎస్. సో హెచ్ ఆఫ్ ఎస్ అంటే నేను ఏం చెప్పినా ఇక్కడ, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటున్నా. సో ఇప్పుడు ఇంపార్టెంట్ కంక్లూజన్, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ చేస్తే నీకు ఏమొస్తుందయ్యా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. సో ఇది నేను చెప్పదలుచుకుంది ఈ పాయింట్. సో ఏంటిదిరా అంటే, ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, హెచ్ ఆఫ్ టీని ఏమంటాం, ఇంపల్స్ రెస్పాన్స్ అంటాం. ఈ హెచ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఇస్ నథింగ్ బట్ హెచ్ ఆఫ్ ఎస్ వచ్చింది. సో ఒక క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చినాడంటే దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటే నీకేమొస్తుందయ్యా అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. సో ఇప్పటికీ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటాం మనం ఇదే వీడియోలో. ఆ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీ డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే, సెకండ్ నిమిషం, ఓకే, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆఫ్ టీ తీసుకుంటున్నా. సో మనకి ఏముంది, హెచ్ ఆఫ్ ఎస్, సరే వద్దులేండి, యూ ఆఫ్ టీ తీసుకుంటే వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది మనకి, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ ఆఫ్ హెచ్ ఆఫ్ టీ అయింది, ఆల్రెడీ చూసినాం కదా. సో వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అవుతుంది. సో ఇంతవరకు చూసినాం. ఇప్పుడు వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ యూ ఆఫ్ టీ అయితే నీకు ఎక్స్ ఆఫ్ ఎస్ ఏమైతుంది చెప్పు, యూ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత, 1/s. సో 1/s ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అయింది. సో నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డిస్కస్ చేసినప్పుడు ఒక ప్రాపర్టీ చెప్పిన, ఇంటిగ్రల్ 0 to t ఎక్స్ ఆఫ్ టీ డిటీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటే ఎంత వస్తుంది అంటే ఎక్స్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎస్ వస్తుంది అన్న. సో ఇంటిగ్రేషన్ డొమైన్ ఈ ప్రాపర్టీ నేను చెప్తున్నానండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దాంట్లో. సో మీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వీడియో చూడకుంటే ఒకసారి చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చాలా యూస్ఫుల్ కాబట్టి. సో ఇదే ఫార్ములా ఉంది కదా ఇది. సో అప్పుడు నువ్వు ఏం రాస్తావు, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to t హెచ్ ఆఫ్ టీ అని రాస్తావు. సో ఇక్కడ నువ్వు హెచ్ ఆఫ్ టీ అంటే ఏం చెప్పినాం లాస్ట్ వీడియోలో, ఇంపల్స్ రెస్పాన్స్ అన్నాం. సో ఇదేంటిది మనకి, స్టెప్ రెస్పాన్స్. సో స్టెప్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ కంక్లూషన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, ఇంటిగ్రల్ 0 to t ఇంపల్స్ రెస్పాన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్. సో ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తావు అంటే, రెండు చోట్ల డిఫరెన్షియేట్ చేస్తే నీకు ఏమైతుంది, ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ స్టెప్ రెస్పాన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్స్. సో ఈ 2 కంక్లూజన్స్ నేను చెప్పినా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పినా, ఇంపల్స్ ఫంక్షన్ తీసుకొని చెప్పిన, తర్వాత ఏం చెప్పినా స్టెప్ ఫంక్షన్ తీసుకొని చెప్పిన. సో స్టెప్ సిగ్నల్. సో ఏమైంది మనకి, స్టెప్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to t ఇంపల్స్ రెస్పాన్స్ అయింది. ఇంపల్స్ రెస్పాన్స్ సరే కంక్లూజన్స్ లో రాస్తారండి. కంక్లూజన్స్ ఏం చెప్తున్నాం మనం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఏమైతుంది, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది,
ఇంటిగ్రల్ 0 to t ఇంపల్స్ రెస్పాన్స్ అయింది. నెక్స్ట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఏమైంది, d/dt ఆఫ్ స్టెప్ రెస్పాన్స్ అయింది. సో ఈ 3 కన్క్లూజన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ అంటే బేసిక్స్ వరకు మనం కంట్రోల్ సిస్టమ్స్ థియరీ పార్ట్ ఇంతే. సో దీంతో మనకి బేసిక్స్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఈ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ మాట్లాడదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు అంటే ఇఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈస్ e⁻t u దెన్ ఫైండ్ స్టెప్ రెస్పాన్స్ అన్నాడు. సో ఏం చేస్తావు నువ్వు, జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ మెథడ్ చూస్తాం. ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చినాడు, నీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్లా వస్తుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ అని చెప్పిన ఇందాకే. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t u. సో ఏమైతుంది 1/s+1 అవుతుంది. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చింది. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటిది, నీకు y డివైడెడ్ బై x అంటే అవుట్పుట్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డివైడెడ్ బై ఇన్పుట్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇది ఏమొచ్చింది నీకు 1/s+1 వచ్చింది. సో నీకు కనుక్కోమని ఏంటిది, స్టెప్ రెస్పాన్స్ కనుక్కో అన్నాడు. స్టెప్ రెస్పాన్స్ కనుక్కో అన్నప్పుడు నువ్వు ఇన్పుట్ సిగ్నల్ ఏం తీసుకోవాలా, x అనేది u తీసుకోవాలా. అప్పుడు నీకు x ఏమైతుంది 1/s అవుతుంది. ఈ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. y ఇస్ ఈక్వల్స్ టు ఈ 1, నేను x ని ఇక్కడ మల్టిప్లై చేస్తే 1/s ఇంటూ 1/s+1. సో దీని పార్షియల్ ఫ్రాక్షన్స్ గా రాస్తే ఏమైతుంది 1/s మైనస్ 1/s+1. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎట్లా మీకు తెలుసు కదా ఎట్లా కనుక్కుంటారో, కావాలంటే నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇది ఈజీ పార్షియల్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్ రాసేసిన. సో 1/s మైనస్ 1/s+1. సో ఇప్పుడు ఏమైందయ్యా ఇది అంటే 1/s కి నేను ఏం కనుక్కుంటాను, స్టెప్ రెస్పాన్స్ అంటే టైం డొమైన్ లో మనం కనుక్కోవాల్సింది. స్టెప్ రెస్పాన్స్ అంటే y కదా. సో y అంటే ఏమైతుందిరా అంటే 1/s కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైతుంది u మైనస్ 1/s+1 కి e⁻t u. సో ఇది మనకి స్టెప్ రెస్పాన్స్. సో ఇది ఒక వే. ఇంకొక వే ఏంటిదరా అంటే వాడు ఏమిచ్చినాడు, ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చి స్టెప్ రెస్పాన్స్ కనుక్కో అన్నాడు. సో ఇందాకనే మనం చూసినాం కదా, స్టెప్ రెస్పాన్స్ ఏమైంది ఇంటిగ్రల్ 0 to t ఇంపల్స్ రెస్పాన్స్ అన్నా. సో సబ్స్టిట్యూట్ చేయి, ఇంటిగ్రల్ 0 to t ఇంపల్స్ రెస్పాన్స్ ఏమైంది e⁻t u. సో ఇది ఏమైతుంది మైనస్ e⁻t 0 to t. ఇప్పుడు ఏమైతుందయ్యా e⁻t మైనస్ ఆఫ్ e⁻0 అంటే 1. సో ఏమైంది ఇది 1 మైనస్ e⁻t. సో ఓవరాల్ ఏముంది పాజిటివ్ వాల్యూస్ కాబట్టి u. సో దీన్ని కూడా అట్లే రాయొచ్చు కదా మనం, u మైనస్ e⁻t u అంటే 1 మైనస్ e⁻t u. సో ఈ విధంగా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ మీద కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఏమన్నాడు, స్టెప్ రెస్పాన్స్ ఇచ్చినాడు, ఇంపల్స్ రెస్పాన్స్ కనుక్కో అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ మెథడ్ చూద్దాం. సో స్టెప్ రెస్పాన్స్ ఇచ్చినాడంటే ఇన్పుట్ ఏంటిది x ఈజ్ ఈక్వల్స్ టు u, x ఈజ్ ఈక్వల్స్ టు 1/s. వాడిచ్చింది ఏంటిది y ఇచ్చినాడు. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఏం కనుక్కుంటావు నువ్వు 1/s+1. సో దీని నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైతుంది, అవుట్పుట్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డివైడెడ్ బై ఇన్పుట్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s+1 డివైడెడ్ బై 1/s. సో ఇప్పుడు ఏమైతుంది s డివైడెడ్ బై s+1. సో దీన్ని ఏం రాస్తాను నేను 1 మైనస్ +1 మైనస్ 1 చేస్తే 1 మైనస్ 1/s+1 అని వచ్చింది. సో దేనికయ్యా అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి. సో 1 మైనస్ 1/s+1. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ ఇంపల్స్ రెస్పాన్స్ అని చెప్పినాం కదా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ హోల్ ఏందిరా అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్. సో 1 మైనస్ 1/s+1. ఇప్పుడు ఏమైతుంది నీకు ఇంపల్స్ రెస్పాన్స్ కనుక్కోవాలంటే జస్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయి. 1కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత ∇ మైనస్ దీనికి ఎంత 1/s+1కి e⁻t u. సో ఇంపల్స్ రెస్పాన్స్ ఏమొచ్చింది నీకు ∇ మైనస్ e⁻t u. సో ఇంకొక విధంగా ఎట్లా చేయొచ్చు అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, స్టెప్ రెస్పాన్స్ ఇచ్చినాడు, ఇంపల్స్ రెస్పాన్స్ కనుక్కో అన్నాడు, వేరే చోట చేస్తాడు. సో
ఇంపల్స్ రెస్పాన్స్ ఇస్ ఈక్వల్స్ టు మన కంక్లూజన్లో ఏం రాసినాం, d/dt ఆఫ్ స్టెప్ రెస్పాన్స్ అని రాసినాం. సో d/dt ఆఫ్ స్టెప్ రెస్పాన్స్ ఏమి ఇచ్చినాడు చెప్పండి, e⁻t u(t) ఇచ్చిన. సో d/dt ఆఫ్ uv అంటే ఈ అనేది లాస్ట్కి వస్తుంది కదా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, u ఇంటూ d/dt ఆఫ్ e⁻t అంటే -e⁻t ప్లస్ u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ e⁻t ఇంటూ d/dt ఆఫ్ u(t) అంటే నథింగ్ బట్ del of t. ఇప్పుడు ఏమొచ్చింది, e⁻t del of t ప్లస్ కాదు మైనస్ని కదా, మైనస్ e⁻t u(t) వచ్చింది. సో ఇక్కడ ఏంటిదిరా అంటే ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఇది ఆల్రెడీ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో మాట్లాడుకుంటాం మనం. నెక్స్ట్ x(t) ఇంటూ del of t మైనస్ t0 ఉందనుకోండి, ఈ ఫంక్షన్ యొక్క రిజల్ట్ ఏమైతుందిరా అంటే x(t0) ఇంటూ del of t మైనస్ t0. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏముంది, e⁻t ఇంటూ del of t మైనస్ 0 ఉంది. సో ఈ ఫంక్షన్ ని దీంతో కంపేర్ చేస్తే ఏం చేయాలి నువ్వు, e⁻0 ఇంటూ del of t మైనస్ 0. e⁻0 ఇస్ నథింగ్ బట్ 1 ఇంటూ del of t మైనస్ 0 అంటే del of t. సో ఈ ఓవరాల్ ఏమైతుందిరా అంటే del of t అవుతుంది. సో అర్థమైంది కదా ఎట్లా del of t రాసినా అని, మైనస్ e⁻t u(t). సో ఇది ఏమైంది, ఇంపల్స్ రెస్పాన్స్. సో ఇది కావాలంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోండి, సేమ్ వచ్చింది del of t మైనస్ e⁻t u(t). సో మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చినారు అంటే ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈ c(t) ఈజ్ ఈక్వల్స్ టు, అంటే కొంతమంది అవుట్పుట్ ని y(t) అంటారు, కొంతమంది c(t) అంటారు. సో c(t) ఈజ్ ఈక్వల్స్ టు -t ఇంటూ e⁻t ప్లస్ 2 ఇంటూ e⁻t u(t) ఇచ్చినాడు. ఏం కనుక్కున్నారు అంటే టైప్ అండ్ ఆర్డర్ ఆఫ్ గివెన్ సిస్టమ్ అన్నాడు. సో ఇప్పుడు ఏముంది, ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చినాడు కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఏమైపోతుంది, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కో, t ఇంటూ e⁻t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటిది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా, 1/s+1² నెగిటివ్ ఉంది కాబట్టి -1 ప్లస్ ఇదేమైతుంది 2/s+1 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్స్ టు s+1² కామన్ తీస్తే ఇక్కడ ఏమైతుంది, -s-1 ప్లస్ 2. అంతేనా, ఏదో తప్పు చేస్తున్నట్టున్నాను, -1/s+1² ప్లస్ 2/s+1 అంతే. సో s+1² కామన్ తీసినాం, ఇక్కడ ఏమొస్తుంది, s+1² కామన్ తీస్తే -1 వస్తుంది ప్లస్ 2 ఇంటూ s+1 వేస్తాం. సో ఇప్పుడు నీకేమొచ్చింది ట్రాన్స్ఫర్ ఫంక్షన్, 2s ప్లస్ 2 -1 అంటే +1 డివైడెడ్ బై s+1². ఇప్పుడు చూడండి మ్యాజిక్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దేనికి వచ్చింది మనకి, యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్. సో ఫీడ్బ్యాక్ ఉందంట అని దాని మీనింగ్ ఏంటిదిరా అంటే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. నీకు వచ్చే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిదిరా అంటే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్కి వచ్చే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైతుంది, 2s+1 డివైడెడ్ బై s+1². సో క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కి టైప్ ఎట్లా కనుక్కుంటా అన్నా, నేను ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి పోల్స్, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజిన్. ఆర్డర్ ఎట్లా కనుక్కుంటా, డైరెక్ట్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి టోటల్ నంబర్ ఆఫ్ పోల్స్ కనుక్కుంటా. సో ఆర్డర్ ఇప్పుడు డైరెక్ట్ గా రాసేయచ్చు. ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు, ఇదంతా నేను స్టార్టింగ్ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పిన, సో ఆ వీడియోస్ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ వీడియోస్ చూస్తే. సో ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ నంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. టోటల్ నంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. టైప్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజిన్ ఇన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి. సో క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది, ఇప్పుడు నువ్వు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో కన్వర్ట్ చేయి దీన్ని. సో ఎట్లా కన్వర్ట్ చేస్తావు, ఇది కూడా నేను చెప్పిన, న్యూమరేటర్ ఏదైతే ఉందో డినామినేటర్ లో నుంచి న్యూమరేటర్ సబ్స్ట్రాక్ట్ చేస్తే క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది అన్న. సో 2s+1 డివైడెడ్ బై డినామినేటర్ ఏముంది s² ప్లస్ 2s+1 మైనస్ న్యూమరేటర్ 2s+1. సో ఈ 2s+1 క్యాన్సల్ చేస్తే ఏమొచ్చింది, 2s+1 డివైడెడ్ బై s². సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్లా వచ్చింది నీకు, 2s+1 డివైడెడ్ బై s². సో టైప్ అంటే నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజిన్. నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజిన్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో టైప్ కూడా ఏమైతుంది 2. సో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు
2 ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. నాకు తెలిసి మీకు చిన్న డౌట్ ఎక్కడ ఉండొచ్చు అంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్లా కన్వర్ట్ చేసినాడని. సో ఈ డౌట్ కూడా రాకూడదు, ఎందుకంటే క్లియర్గా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పున్నా. కావాలంటే ఇంకోసారి చెప్తా. క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, g/1 + g కదా. యూనిటీ ఫీడ్బ్యాక్ కాబట్టి h1 నేను అది రాయలా. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి, ఓన్లీ g కదా. సో ఈ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రావాలంటే ఈ జీని సబ్ట్రాక్ట్ చేస్తే చాలు కదా. ఈ జీ అనేది ఎక్కడుంది, న్యూమరేటర్లో ఉంది. సో ఈ న్యూమరేటర్ డినామినేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు నీకు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేస్తుంది. సో అదే నేను ఇక్కడ చేసింది, న్యూమరేటర్ డినామినేటర్లో సబ్ట్రాక్ట్ చేసేసిన క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి, అప్పుడు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చింది. సో ఇది ఇవాళ డిస్కషన్ అంతా. సో మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. దీంట్లో అసలు డౌట్స్ రావాల్సిన అవసరమే లేదు. మీకు అర్థం కాకుంటే ఇంకొకసారి వీడియో చూడండి, అంటే క్లారిటీ రాకుంటే. సో నేనైతే నీట్గానే చెప్పినా అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. ఏం చేస్తారు, ఇంకా మీకు వీడియో నచ్చితే గ్రాటిట్యూడ్ లాగన్నా లైక్ కొట్టండి. లైక్ కొడితే మీకేం నష్టం ఉండదు. ఎందుకు కొట్టారో నాకు అర్థం కాదు. ఓకే దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.